వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ సినీ క్రిటిక్ వెంకట్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. అయితే సంక్రాంతికి 3 సినిమాలు రాబోతున్నాయి. సంక్రాంతి అల్లుడు ఎవరు అడిగి తెలుసుకున్నాం. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? హాయ్ అన్న, బాగున్నా. ఈ మధ్య అసలు మీడియా ముందుకు రావట్లేదు. కొద్దిగా షూటింగ్స్ ఉన్నాయి, యాక్టర్ గా చేస్తున్నా, యాక్టింగ్ చేస్తున్నా. ఎట్లుందన్న? అయితే ఈ సంక్రాంతికి అయితే 3 బడా సినిమాలు రాబోతున్నాయి కదా, సో ఎట్లుంది అంటే ఏ సినిమా హిట్ కాబోతుంది అంటే ఏం చెప్తా? నాకు తెలిసి అయితే వెంకటేష్ గారి సినిమా అయితే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ భయ్య. ఎందుకంటే సాంగ్స్ కూడా చూసాము, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే చాలా సినిమాలు చేశారు, కానీ నిజంగా సంక్రాంతికి మంచి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే సినిమా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు తెలిసిన గారికి అయితే వెంకటేష్ గారి మూవీ. అలాగే రామ్ చరణ్ గారి సినిమాకి సంబంధించి అయితే ఒకటే మాట మాట్లాడతారు. రామ్ చరణ్ గారి సినిమా ఏంటంటే ఇక్కడ ఒకటే ఏంటంటే అది ఓన్లీ వెంకటేష్ గారి సినిమా ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇది వచ్చి రామ్ చరణ్ గారి ఏంటంటే క్లాస్ అండ్ మాస్, అంటే ప్రతి ఒక్కరికి నచ్చే మూవీ ఏంటంటే రామ్ చరణ్ గారు నిజంగా గ్లోబల్ స్టార్ కాదు భయ్య, నిజంగా వేరే లెవెల్ భయ్య. నిజంగా అసలు క్లాసు మాస్ ఆడియన్స్ మాత్రం ఎక్కడ కూడా ఇంత కూడా నొప్పియకుండా బ్లాక్ బస్టర్ ఇట్టిస్తాడు. ఇంకొకటి చెప్పుకోవాలనుకుంటే రికార్డులు అయితే ఏదైతే బ్రేక్ చేయాలనుకుంటుండో ఈ సినిమాతో ఖచ్చితంగా బ్రేక్ చేస్తాడు. మామూలుగా ఉండదు, వేరే లెవెల్. అసలు ఆ డైలాగ్స్ కానీ కొన్ని మన సాంగ్స్ కూడా చూస్తూ కూడా ఆ కొరియోగ్రఫీ కానీ డాన్సర్స్ కానీ ఆ చూపించే విధానం కానీ లొకేషన్స్ కానీ చాలా డిఫరెంట్ గా అనిపించింది భయ్య. చాలా మందికి ఫ్యాన్స్ కి అయితే ఎక్కువ ఒపీనియన్ అయితే పెట్టుకుర్రు, చూడాలి ఎట్లుంటదో. ఓకే అన్న, ఎట్లుంది మరి? ఇప్పుడు ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు గారిదే సంక్రాంతి అంటుంటారు కదా, సో మరి డాకు మహారాజా గురించి ఏం చెప్తారు? డాక్ మహారాజ్ గురించి చెప్పాలంటే బాలయ్య బాబు ఇప్పుడు నాకు తెలిసి బాలయ్య బాబు వాళ్ళ జనరేషన్ దగ్గర చూసుకుంటే మాత్రం హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తి అంటే బాలయ్య బాబు. బాలయ్య బాబు సినిమాలు ఎక్కడ కూడా ప్రొడ్యూసర్స్ కానీ ఏ మాత్రం కూడా డిసప్పాయింట్ అనేది ఉండదు. ఖచ్చితంగా కలెక్షన్స్ అనేది వస్తుంది, ఎట్లాగైనా సినిమా కొట్టుకొస్తుంది భయ, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ అసలు బాలయ్య అంటే నెక్స్ట్ లెవెల్ అయిపోయింది ఈ రోజుల్లో. అసలు క్రేజ్ ఏ మాత్రం తగ్గుతలేదు, ప్రతి సినిమా కూడా బడ్జెట్ పెంచుకుంటూ పోతుండ్రు. ఆ బడ్జెట్ పెంచుకున్న దాన్ని కూడా ప్రొడ్యూసర్స్ కూడా హ్యాపీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయితే లేరు. అయితే గేమ్ చేంజర్ ని పుష్ప 2 తోటి కంపేర్ చేసి రెండింటికి పోటీగా చూస్తున్నారు, ఏం చెప్తారన్న? గేమ్ చేంజర్ ఒకటి చెప్పనా బ్రో, పుష్ప 2 అనేది కాదు, కానీ ఒకటే మాట, గేమ్ చేంజర్ అనేది పుష్ప 2 కంటే కలెక్షన్స్ అయితే ఎక్కువగా వస్తాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ వచ్చి క్లాస్ మాస్ ఆడియన్స్ అయితే ఈజీగా మెప్పియగలిగే వ్యక్తి రామ్ చరణ్, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంకోటి ఏంటంటే తను యాక్టింగ్ అలాగే ఉంటది, మామూలుగా తను చేసే విధానం కూడా న్యాచురల్ గా అనిపిస్తుంది, యాక్టింగ్ కూడా తనది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వస్తే కొద్దిగా అంటే బయట వాళ్ళైనా కూడా ఎవరికైనా కొద్దిగా అనిపిస్తుంది, ఉన్న ఫీలింగ్ మాట్లాడదాం, కొద్దిగా యాటిట్యూడ్ అనేది కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది అంతే. ఓకే, అయితే అన్న ఇప్పుడు చూసుకుంటే రాజమౌళి గారితో హీరో ఎవరైతే హిట్ కొడతారో తర్వాత ఏ డైరెక్టర్ తో వర్క్ చేసినా గానీ అది ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ఉంది కదా, సో నువ్వేం చెప్తావు? ఒకవేళ ఇప్పుడు ఆఫ్టర్ 3 years తర్వాత రామ్ చరణ్ గారు అట్లా ఏం లేదు భయ్య. నిజంగా రామ్ చరణ్ గారు మీరు అన్నట్టుగా రాజమౌళి తోటి చేసిన ఏ హీరో అయినా బ్లాక్ బాస్టర్ కొట్టిన తర్వాత సినిమా ఫ్లాప్ అంటుంటారు. అది ఎందుకు కాదు, అసలు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్. శంకర్ గారి డైరెక్షన్ భయ్య, శంకర్ గారి డైరెక్షన్ మామూలు ఉంటుందా, అసలు వేరే లెవెల్ ఉంటుంది. అలాంటి డిసప్పాయింట్ అయితే ఏముండదు, సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్, అందులో డౌట్ లేదు. భారతీయుడు 2 చూసుకుంటే మనకు కొంచెం ఆడియన్స్ ని మెప్పించలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు, కానీ సాంగ్స్ ఉన్నాయి కదా భయ్య, సాంగ్స్ ఉన్నాయి. అంటే ఒక హీరోకి ఏదైతే స్టోరీ కనెక్ట్ అవుతుంది అనేది, కానీ అదే కనెక్ట్ అయిందని అదే తీస్తే జనాలు కూడా తీసుకోలేరు, కొత్తదనం కోరుకుంటారు కదా ఎవరైనా. ఇప్పుడు భారతీయుడు 1 చూసాం, సినిమా ఎట్లుంది, బ్లాక్ బస్టర్, ఆ సాంగ్స్ ఇప్పుడు కూడా హైలైట్. అదే దాని మీద మళ్ళీ కమల్ హాసన్ పెట్టి అదే సినిమా తీస్తే ఆల్రెడీ బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది, మళ్ళీ ఇది కూడా అవుతుంది అన్న ఒక హోప్స్ తోటి తీయడం అనేది, స్టోరీ అనేది ఏంటంటే లాగ్ అవుతుంది, దానివల్ల డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు అలాగైతే ఏముండదు భయ్య నాకైతే. ఎట్లుందన్న ఇప్పుడు ట్రైలర్ చూసారా గేమ్ చేంజర్, ఎట్లా అనిపించింది? ఎవ్రీథింగ్ భయ్య, నేను అదే చెప్తున్నాను కదా, మళ్ళీ సంక్రాంతికి అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే సినిమా ఏదైనా ఉందంటే గేమ్ చేంజర్, అది ఫిక్స్. ఎవరితో జోడీ బాగుందన్న? ఖైరా అద్వానీతో లేకపోతే అంజలితోనా? మీకు ఎవరితో? నాకు ఇద్దరు హీరోయిన్లతో బాగా నచ్చింది అబ్బా. అంటే డబల్ రోల్ అయినా కూడా వాళ్ళిద్దరిది, హీరోయిన్లు ఇద్దరు బాగుంటారు. అసలు వాళ్ళ గ్లామర్ గానీ బ్యూటీ గా చూపించడం కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. అసలు క్రేజీ, అంటే సినిమా చూసినంత చెప్పు కూడా నేను పుష్ప 1 పుష్ప 2 చూసినప్పుడు కూడా చూసుకుంటే అట్లా వెళ్ళిపోయిన, బాగుంది సినిమా. ఫస్ట్ పార్ట్ 1 కానీ పార్ట్ 2 కానీ గేమ్ చేంజర్ వేరే లెవెల్ భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఓకే అన్న, అయితే ఇప్పుడు బాలకృష్ణ గారి మూవీ ఉంది కదా, దాంట్లో సాంగ్ ఇప్పుడు బాగా ఫుల్ గా ట్రోల్ చేస్తున్నారు అనమాట, సో అయ్యేం స్టెప్లు అసభ్యకరంగా ఉన్నాయి అని చెప్పి, సో ఏం చెప్తావు? లేదు బ్రో, అది బాలయ్య బాబు డాన్స్ కి ఒక కొత్తగా క్రియేట్ చేయాలని చేసిండు, దానికి కావాలని ఇప్పుడు ఏంటంటే మీమర్స్ కానీ ఆ ట్రోలర్స్ కానీ ఏంటంటే ఏదో ఒకటి కావాలి, అట్లా కూడా అది పబ్లిసిటీ. ఇప్పుడు ఈ రోజుల్లో అట్లా కూడా పబ్లిసిటీ చేసుకుంటా, అంటే ఏదన్నా ట్రోల్స్ చేయడం, మీమ్స్ చేయడం, ఆ స్టెప్స్ అలా. శేఖర్ మాస్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు,
ఆయన స్టెప్స్ కి అది కొత్తదనం తీసుకొస్తాడు, కానీ ఏదో ఎప్పుడు కంపోజ్ చేసిన డాన్స్ అనేది అయితే ఉండదు. ప్రతి సినిమా చూస్తున్నాం కదా, శేఖర్ మాస్టర్ చేసిన ప్రతి సినిమా కానీ ప్రతి సాంగ్ కానీ మామూలుగా ఉండదు, బాగా ఎంజాయ్ చేస్తాం. ఫైనల్ గా సంక్రాంతి అల్లుడు అంటే ఎవరు చెప్తావు? ఒక డైలాగ్ తోటి ఫినిష్ చేయి. లేదు భయ్యా, వద్దొద్దులే కానీ రామ్ చరణ్. రామ్ చరణ్ గారు